శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యుభరాజముఖం నమామః. అమరీకబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగస్త్య మహర్షి పరమాత్మకి ఆదిత్య హృదయాన్ని చెప్తున్నాడు. అంటే పరమాత్మకే స్వస్వరూపాన్ని తెలియజెప్తున్నాడు అగస్త్య మహర్షి అని అనుకున్నా అందులో దోషమేమీ లేదు. ఆయన ఏమంటున్నాడు? తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సూర్యో హ్యపంపతిః. పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః వాయుర్వన్నిః ప్రజాప్రాణాః ఋతుకర్తా ప్రభాకరః. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమానో సువర్ణ సదృశో భానుః స్వర్ణరేతా దివాకరః. హరిదశ్వః సహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమానో తిమిరోన్మథన శంభుః త్వష్టా మార్తాండకో అంశుమానో. ఈ ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి సూర్యుడికి సంబంధించిన ఈ నామాలన్నింటినీ మనం చదువుతూ ఉంటే సూర్యుడిని గురించినటువంటి అనేక వివరాలు ఈ నామాల్లో పొందుపరచబడ్డాయి అని మనం గ్రహిస్తాం. సూర్యుడిని గురించినటువంటి ఇన్ని విశేషాలు తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అన్నట్లయితే అసలు కనిపించేటటువంటి ఈ మనం ఉన్నటువంటి భూమి పర్యంతమైన ఈ ఈ సృష్టికి మూల కారకుడు సూర్యుడుగానే కనిపిస్తున్నాడు. సూర్యుడు లేదే ఏమీ లేదు. ఈ ఈ నీరు ఈ భూమి ఇవన్నీ ఏమీ లేవు. అంతటి ప్రాముఖ్యత సూర్యుడికి ఉన్నది. అయితే అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సూర్యుడు కూడా ఎవరి చేత నియమింపబడి ప్రవర్తిస్తున్నాడు అంటే ఆ మహాశక్తి ఏదో ఉన్నది. అది కేవలం శక్తి మాత్రమే కాదు, అది చైతన్యం కూడా ఉండాలి. అంటే
చైతన్యపూరితమైన శక్తి యొక్క విభూతియే ఈ సూర్యుడు. ఈ సూర్యుని యొక్క ఇన్ని నామాలు, ఈ నామాల్లో ఉన్నటువంటి విశేషాల్ని మనం గ్రహించినందువల్ల ఏమవుతుంది అంటే పర్యవసానంగా ఆ పరమాత్మని మనం గ్రహించగలం, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించగలం. నిజానికి మానవ జీవితం యొక్క పరమార్థం పరమాత్మ తత్వాన్ని గ్రహించటమే. కేవలం గ్రహించటమే కాదు, అది అనుభవానికి తెచ్చుకోవాలి. అనుభవానికి తెచ్చుకోవటము అంటే అది అపరోక్షానుభూతి అంటారు. నిజంగా ఆలోచిస్తున్నట్లయితే దాన్ని అది తెలుసుకోనక్కర్లేదు, ఆ లోపల ఉన్నది అది. అయితే ఉన్నది అని అనుకోవటం, దాన్నే ప్రత్యభిజ్ఞ అంటారు. ఈ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ వస్తువులన్నింటినీ, ఈ పంచభూతాలతో సహా వీటన్నింటినీ తత్వం తెలుసుకుంటే, వాటిని ప్రవిలాపనం చేసుకుంటే అప్పుడు కలిగేది ప్రత్యభిజ్ఞ. అది చాలా ఉన్నతోన్నతమైన స్థితి. దానికోసం ప్రయత్నం చెయ్యటమే మన వంతు కర్తవ్యం తప్ప ఇప్పట్లో ఆ స్థితి చేరుకుంటామనే ఆశ కూడా అక్కర్లేదు. ఎందుకని ఆ స్థితి చేరుకోవటానికి భంగం కలిగించే అనేక వస్తువులు మన దగ్గర ఉన్నాయి. వాటన్నింటినీ మనం పెంచి పోషించుకుంటున్నాం. అయితే వాటిని వదిలించుకోవాలి. ఆ వదిలించుకోవటంలో భాగమే ఆదిత్య హృదయ బోధన అగస్త్య మహర్షి చేసింది. శ్రీరామచంద్రుడిని ఆధారం చేసుకుని దాన్ని మనం గ్రహించవలసింది. ఇన్ని రకాల నామాలు చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నారు? హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్ మరీచిమాన్ తిమిరోన్మథన శంభు త్వష్ట మార్తాండకోశుమాన్. ఇవన్నీ సూర్యుడి యొక్క నామాలే. అందులో ఈ శ్లోకం ఎన్ని చెప్తే ఏమేం చెప్తోంది అంటే, ముందు హరిదశ్వుడు, సహస్రార్చి, సప్తసప్తి, మరీచిమాను, తిమిరోన్మథనుడు, శంభు, త్వష్ట, మార్తాండకుడు, అంశుమాను. అంటే హరిదశ్వుడు అంటే అన్ని దిక్కులలోనూ వ్యాపించేవాడు. హరిత్ అంటే దిక్కు అని అర్థం. ఈయన ఎలా దిక్కుల్లో వ్యాపిస్తాడట? అశ్వం మీద. అశ్వం అంటే గుర్రం. హరిదశ్యుడు అంటే గుర్రం ఎక్కి దిక్కులన్నింటా తిరిగేవాడు, సంచరించేవాడు, వ్యాపించేవాడు. హరిత్తుల వైపుకి పయనించే గుర్రాలని అధిరోహించి వెళ్తూ ఉన్నవాడు హరిదశ్యుడు అని. దిక్కులే గుర్రాలుగా కలవాడు, దిక్కులే గుర్రాల మీద కూర్చుని గమ్యంగా కలవాడు, తిరుగుతాడు. అంటే అర్థం ఏమిటి? కిరణాలతో ఆకాశం అంతా వ్యాపిస్తాడు. మనకి ఈ గుర్రాలు, రథాలు, ఈ మొదలైనవి బొమ్మలు వేసుకుని చూసుకుంటూ కూర్చున్నాం. ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ హరిదశ్యుడు అనే మాటకి మనం గుర్రము, రథం, సూర్యుడు, ఈ బొమ్మ, మన ఆలోచన ఏమవుతోంది అంటున్నారు? ఈ గుర్రం వరకు, ఈ రథం వరకు ఆగిపోతుంది కాదు. ఈ ఈ ఈ భావనని దాటి అసలు భావాన్ని గ్రహించాలి అని చెప్తున్నారు. అలాగే హరిదశ్వ సహస్రార్చి, 1000 కిరణాలు. సహస్రం అంటే 1000, 1000 కిరణాలు అంటే 1000 అని లెక్కేశారా? కాదు, అనేకం అసంఖ్యాకములైన లెక్కలేనన్ని చెప్పడానికి వీల్లేనటువంటి కిరణాలు కలవాడు. అంటే ఎలాగా? సూర్యుని కిరణాలన్నీ అన్ని దిక్కుల్లోనూ వ్యాపిస్తాయి. అంతేకాకుండా ఆత్మసూర్యుని యొక్క కిరణాలు చెవులు, కళ్ళు మొదలైన ఇంద్రియాల ద్వారా జగత్తులోని శబ్దాలన్నింటినీ ప్రకాశింపచేస్తాయి. కాబట్టి మనకి జగత్తును తెలిసేటట్లు చేస్తున్నాయి. భౌతికంగా ఉన్న సూర్యుని కిరణాలు వస్తువుల్ని చూపిస్తున్నాయి. లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం కిరణాలు ఆ వస్తువుని చూసేటట్లుగా చేస్తున్నాయి. కాబట్టి తన కిరణాలతో ఆయన అంతటా వ్యాపిస్తూ ఉన్నవాడు అని చెప్పవచ్చు. అంటే దీన్నే ఏమని చెప్పారు? సర్వత పాణిపాదం తత్సర్వతో అక్షి శిరోముఖం అని మనకి వేదంలో చెప్పినటువంటి మాట కూడా దీనికి సహకారం ఉంటుంది. తర్వాత సప్త సప్తి, 7 గుర్రాలు కలవాడు. సప్తి అంటే గుర్రం, సప్త 7 గుర్రాలు.
ఇది కూడా ఒక ప్రతీకాత్మకమే. ఏడు ఏడు రంగులు ఉన్నాయి, అది విబ్జ్యార్ అని చెప్తారు. ఆ 7 రంగులు 7 గుర్రాల కింద అభివర్ణించింది వేదం. ఈ గుర్రాలు అనేది మనకి కఠోపనిషత్తులోనూ కనిపిస్తుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా ఇదే విధమైనటువంటి ప్రతీకాత్మకంగా గుర్రాలు, రథము, రథి ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడినాయి. 7 గుర్రాలు కలవాడు అంటే కఠోపనిషత్తు కూడా చెప్పింది కదా దీన్ని బట్టి. అలాగే ఇంకా తర్వాత మరీచిమాన్, మరీచి అంటే కిరణం, మరీచిమాన్ అంటే అతిశయించినటువంటి కిరణములు కలవాడు, మరీచులు కలవాడు. మరీచి మాన్, మాన్ అంటే కలవాడు, కిరణములు కలవాడు అని అర్థం చెప్పాం. అలాగే ఈ కిరణాలు 7 రంగుల్లో ఉంటాయి. 7 కిరణాలు కాబట్టి 7 గుర్రాలతో పోల్చాడు. సప్తసప్తి మరీచిమాన్. ఈ కిరణాలే 7 కిరణాలే 7 గుర్రాలని అక్కడ చెప్పారు. కిరణాలు కలవాడని మళ్ళీ తర్వాత చెప్తున్నారు. తర్వాత తిమిరోన్మథన, తిమిరములను అంటే చీకట్లను, ఉన్మథన పోగొట్టేవాడు, లేకుండా చీకట్లను నశింపజేసేవాడు అనే అర్థం. ఏ చీకట్లు అంటే చీకట్లు 2 రకాలు. బయట భౌతికంగా వ్యాపించినవి, మనస్సులో వ్యాపించింది. మనస్సులో వ్యాపించిన దాన్నే అజ్ఞానం అంటారు. బయట వ్యాపించింది చీకటే. బయట వ్యాపించిన చీకట్లను పోగొడతాడు. చీకట్లు వస్తాయి, చీకట్లను పోగొట్టాలి. ఈ చీకట్లను రప్పించటం, పోగొట్టడం ఎందుకు అంటే ఈ వెలుగు నీడ, జీవితం ఇంతే, కష్టం సుఖం ఇదొక ద్వంద్వం. ఈ ద్వంద్వాలకి నువ్వు అతీతుడివి కావాలి. అంతేకాక నీకు కొన్ని ప్రమాణాలు, కొన్ని కొలతలు ఉండాలి. ఎందుకు ఉండాలి? 2 ప్రయోజనాల్ని ఆశించి ఉండాలి. నీలో ఉన్నటువంటి లోపాల్ని సరిదిద్దుకోవటానికి కొన్ని ప్రమాణాలు ఉండాలి. నువ్వు సాధించవలసినటువంటి విషయాల్ని తెలుసుకోవటానికి మరికొన్ని ప్రమాణాలు ఉండాలి. ఈ 2 రకాలైన ప్రమాణాలు కావలసి వచ్చినప్పుడు చీకటి వెలుగు, పగలు రాత్రి, కష్టం సుఖం, ఇదిగో ఇలాంటి శీతోష్ణాలు, ఇలాంటి ద్వంద్వాలన్నీ సృష్టించబడింది ఎందుకు? ఇది ఖచ్చితమైన అంచనా, జవాబు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? తిమిరం అన్నది దేనికి సంకేతం? మనస్సులో ఉన్న అజ్ఞానానికి సంకేతం. బయట సూర్యుడు లేనప్పుడు రాత్రిపూట వ్యాపించేది కూడా చీకటే. ఈ 2 రకాలైనటువంటి చీకట్లని పోగొడతాడు సూర్యుడు. అది మనకి లోపల చీకట్లని ఎలా పోగొడతాడు? సూర్యుడు చెప్తున్నాడు, నన్ను నడిపించేదెవరో చూడండి, తెలుసుకోండి. ఆ పరమాత్మ మీకు, నాకు, సమస్తానికి ఆయనే చైతన్య స్వరూపం. ఆయన ఉంటేనే మనం ఉన్నాం, లేకపోతే మనం లేము. ఆయన లేకపోతే సూర్యుడు లేడు, మనము లేము. మనం సూర్యుడు లేకపోతే మనం లేవని అనుకోవచ్చు, కానీ ఆ సూర్యుడైనా మనమైనా ఎవరి మీద ఆధారపడ్డాం? ఆ ఎవరి మీద అయితే ఆధారపడుతున్నామో ఆ పరమాత్మ. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, ఆ పరమాత్మ ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే ఏదో ఒక జవాబు చెప్తాం. అప్పుడు మళ్ళీ ఏం అడుగుతారు? ఆ వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? దీన్ని ఇది ఇలా అడుగుతూ పోతే ఇది దోషం. కాబట్టి ఎక్కడో ఒక చోట ఇది ఆగిపోవాలి. ఎక్కడ ఆగిపోవాలి అంటే ఈ మొత్తం సృష్టిని అంతటిని ఎవరు లేకపోతే ఇవి లేవో అది పరమాత్మ తత్వం. ఆ పరమాత్మే మన యొక్క స్వరూపం అని మనం తెలుసుకోవాలి. లోపల ఉన్న చీకటిని పోగొట్టుకోవటం ప్రధానం, అది నీ చేతుల్లో ఉంది. బయట ఉన్న చీకట్లని పోగొట్టుకోవటం, బయట ఉన్న చీకట్లు అవసరమే, కానీ నీ లోపల ఉన్న చీకట్లు మాత్రం నీకు అవసరం కాదు. వాటిని నువ్వు పోగొట్టుకోవాలి. ఎలాగా?
బయట ఉన్నటువంటి వ్యాపించిన పగలు రాత్రుల సహాయంతో, ఆ పగలు రాత్రుల సహాయంతో నీకేం అర్థమవుతుంది? నీ ఆయువు ఎంతో నీకు అర్థమవుతుంది. నీ భవిష్యత్తులో ఆయువు ఎంత ఉందో తెలియకపోయినా గతించిన ఆయువు ఎంత గతించిందో తెలుస్తుంది కదా. దాన్ని బట్టి విజ్ఞులైన వాళ్ళు ఆలోచించుకోవచ్చును, తెలుసుకోవచ్చును. తిమిరోన్మథన శంభు, తర్వాత నామని చెప్తున్నారు. శంభువు, శం అంటే సుఖము, సుఖమును కలిగించేవాడు శంభు, శంభువు. అంతే. అది ఎలా కలిగిస్తాడు సుఖాన్ని? ఉదయం పూట సూర్యకిరణాల్లో నిలబడితే శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఈ సూర్య నమస్కారాల్లో ఉన్న అంతరార్థం కూడా అదే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కదా చెప్పారు. ఆ ఆరోగ్యం వల్ల శం సుఖము, కాబట్టి అటువంటి శం సుఖాన్ని ఇచ్చేవాడు శంభువు. అది సూర్యుడిని ప్రార్థిస్తే మనకి ఆరోగ్యం కలుగుతుంది అని అర్థం చెప్పారు. త్వష్ట, త్వష్ట అనేది తర్వాత నామం. అంటే త్వష్ట అంటే కష్టాల్ని పోగొట్టేవాడు అని అర్థం చెప్తున్నారు. ఇంకా దేవతా శిల్పి ఒక త్వష్ట ఉన్నాడు, అతడికి త్వష్ట అని పేరే. ఈ సూర్య భగవానుడికి కూడా త్వష్ట అనే పేరు. త్వష్ట ఆ రూపంగా ఎవరున్నారు? పరమాత్మే ఉన్నాడు. అక్కడ దేవతా శిల్పి పరమాత్మే, ఇక్కడ సూర్య భగవానుడు పరమాత్మే. అంటే ఈయన ఎవరి కష్టాలని పోగొడుతున్నాడు? మన కష్టాలని పోగొడుతున్నాడు. మనకి కష్టాలు ఏమిటి అంటే మనం రెండు రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇహలోకానికి సంబంధించినటువంటి బాధలు, భయాలు, ఈ కష్టాలు, ఇవి కూడా మనం అచంచలమైన నిశ్చలమైన పరమాత్మ ధ్యానం గనక అలవాటు చేసుకున్నట్లయితే కొంతవరకు, కాకపోతే కొంత మన ప్రారబ్ధానికి లోబడి ఈ వచ్చిన కష్టాల్ని పోగొట్టుకోవచ్చును అని పెద్దలు మనకి సూచిస్తున్నారు, చెప్తున్నారు, వారి అనుభవాలను చెప్తున్నారు. అంతే తప్ప ఏదో పెద్ద కష్టం వచ్చి పడగానే రాగానే కూర్చుని గబగబా పరమాత్మ అని 2 సార్లు అనేసి నా కష్టం పోలేదే, మీరు చెప్పింది అబద్ధం, అవి ఇలాంటి అసంబద్ధమైన అనుమానాలు, శంకలు ఇవి పరిగణనలోకి తీసుకోకూడదు. మన కష్టాల్ని ఎవరు పోగొడతారు అంటే త్వష్ట. ఆ త్వష్ట ఎలా పోగొడుతున్నాడు? తనలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఉనికి చేతనే కష్టాల్ని పోగొడుతున్నాడు. అంటే ఆ కష్టాల్ని పోగొట్టే ఆదిత్యుడు మన కళ్ళ ఎదురుకుండానే ఉన్నాడు, పరమాత్మ అంతటా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అంటే మన లోపల దేహారోగ్యం రూపంగా, మనశుద్ధి రూపంగా, ఆత్మానందం రూపంగా కూడా ఇన్ని రూపాల్లో పరమాత్మ మనలో ఉన్నాడు. అజ్ఞానభరితమైన మనస్సుని కష్టాలని సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానం చేత శుద్ధమైన అంతఃకరణం ఆ కష్టాల్ని పోగొడుతుంది. త్వష్ట అంటే కష్టాల్ని పోగొట్టడం. అజ్ఞానాన్ని పోగొట్టుకోవటమే కష్టాల్ని పోగొట్టడం. ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, అవన్నీ ఎవరు పోగొట్టారు? ప్రహ్లాదుడు ఆ కష్టాలను ఎప్పుడైనా కష్టాలను భావించాడా? అంత అది ఉదాహరణ. మనలాంటి జీవితాల్ని ఉదాహరణ ఇయ్యొచ్చును, కానీ ఇక్కడ సంతృప్తికరమైనటువంటి సమాధానాలు దొరకవు. వాటికి కూడా మళ్ళీ మనం పురాణాల్ని ఆశ్రయించవలసిందే. త్వష్ట మార్తాండక, మార్తాండకుడు అంటే మృత అండ మార్తాండ, చచ్చిపడి ఉన్న దేహాలకి ప్రాణం పోసేవాడు. చచ్చిపడి ఉన్న దేహాలకి ప్రాణం పోయటం అంటే ఇది ఒక విడ్డూరమైన వింతగా విశేషంగా మనకి కనిపించవచ్చు. మరణాలు సంభవిస్తూనే ఉంటాయి, జననాలు సంభవిస్తూనే ఉంటాయి. ఈ మరణించినవే అక్కడ జన్మిస్తున్నాయనే అర్థం కాదు. జన్మించే వాటికి శరీరం కావాలి, ఆ శరీరం పంచభూతాల నుంచి ఏర్పడాలి, కొంతకాలం ఉన్న తర్వాత ఆ శరీరం మళ్ళీ ఆ పంచభూతాల్లో కలిసిపోవాలి. ఇది ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక ఫ్యాక్టరీ లాంటిది. దీని తుదా మొదలు మనకి ఊహకి గోచరం కావు.
అదిగో ఆ విధంగా ఆలోచించినట్లయితే నూతనమైన శరీరాల్ని ఉత్పత్తి చేసేవాడు. దాన్నే మరొక రకంగా భావిస్తే మృతమైన అండాల్ని మళ్ళీ బతికింపజేసేవాడు. మళ్ళీ బతికింపజేసేవాడు అనే కంటే దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు. రాత్రిపూట మనం నిద్రపోతాం. ఆ నిద్రపోయిన వాడు మరణించిన వాడితో సమానం. వాడు మళ్ళీ లేస్తున్నాడు. దేనివల్ల లేస్తున్నాడు? సూర్యోదయం, సూర్యుని యొక్క తేజస్సు, ఆ వెలుతురు, ఆ తేజస్సు అంటే వేడి వెలుతురు రెండు. చల్లదనానికి ఉండే తేజస్సు అది కాదు. వెచ్చదనము ఉండాలి, ఆ వెలుగు ఉండాలి, కనపడాలి, వెచ్చదనము ఉండాలి. అదిగో అటువంటి తన తేజస్సు చేత ఈయన నిద్రపోయిన శరీరాల్ని లేపటం అనేదే మృత అండాన్ని మళ్ళీ బ్రతికించటం కింద చెప్తున్నారు. సూర్య భగవానుడు సూర్యోదయం కాకముందే మనకు మెలకు వస్తోంది కదా, ఆ సూర్యుడి ప్రభావమే. సూర్యుడు కనపడకపోయినా ఆ ప్రభావం మనకి ఉంటుంది, కనిపిస్తుంది. ఇప్పుడు ఉపనిషత్తులు ఏం చేసినాయి అంటే సృష్టిని గురించి చెప్తూ ఈ పరమాత్మ జగత్తుని సృష్టించి తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు, దాంట్లో ఆయనే ప్రవేశించాడు అని చెప్పింది. ఆయన ప్రవేశించకపోతే దానికి ఉనికి లేదు. తను ప్రవేశించటం కోసమే ఆయన అది సృష్టి చేశాడు. ఇదంతా మనం ప్రతీకాత్మకంగా చెప్పుకునే విషయం. మానవుడు ఎప్పుడూ కూడా రెండు చోట్ల ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏ రెండు చోట్ల ఉండాలి అంటే ఈ లోకంలోనూ ఉండాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండే వస్తువులు, ఈ ధర్మాలు, ఈ న్యాయాలు, వీటన్నింటి యొక్క స్వభావం ఏమిటో ఇది తెలుసుకుని అధ్యయనం చేస్తుండాలి. ఇవన్నీ లేనప్పుడు ఏది ఉంటుందో అందులో కూడా ఉండాలి. అది మనం చేయవలసిన సాధన. సాధన అంటే అదే, కేవలం ఈ లోకంలో ఉండటమే కాదు. ఈ లోకం లేనప్పుడు ఏది ఉంటుందో, ఈ లోకమంతా దేనిలో ఉందో అందులోనూ మనం ఉండాలి. శారీరకంగా కాదు, చైతన్య రూపంగా, ఈ ఈ కనిపించేటటువంటి ఈ ఇంద్రియాల రూపంగా కాదు. ఈ ఇంద్రియాలని లోపల ఉండి ఇంద్రియాల యొక్క కదలికల్ని గమనిస్తూ ఉన్నటువంటి సాక్షి రూపమైన చైతన్యం ఏది ఉన్నదో ఆ సాక్షి రూపమైనది, ప్రత్యేగాత్మ స్వరూపమైనది అది. ఆ చైతన్యం నీ యొక్క వివరాల్ని గమనిస్తుంటే ప్రత్యేగాత్మ నీ వివరాల్ని, నీ కళ్ళు ముక్కులు వీటిని గురించి గమనించకుండా వాటిని పక్కకు పెట్టి తన స్వరూపాన్ని తాను తలుచుకుంటే పరమాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మ. ప్రత్యేగాత్మగా ఉంటూ సాక్షి రూపంగా ఈ లోకాన్ని చూడాలి, పరమాత్మగా ఉంటూ అందులో లీనమైపోవాలి. చివరికి ఏం జరగాలి అంటే అందులోనే ఉండిపోవాలి, దీన్ని వదిలేయాలి. ఇంత పెద్ద అర్థం మనకి వేదాంతంలో ఉంటుంది. అటువంటి ఈ వాక్యాలన్నింటికీ ఈ ప్రవేశ శృతి అని పేరు. మార్తాండ అనే శబ్దంలో మనకి ప్రవేశ శృతి యొక్క ధ్వని. ఐత్రేయోపనిషత్తు ప్రవేశ శృతిని గురించి చక్కటి అద్భుతమైన విచారం చేసింది. అలా చూసినట్లయితే ఇప్పుడు మనకి ఈ నామరూపాత్మకమైన జగత్తంతా కూడా పరమాత్మ చైతన్యం కంటే వేరుగా లేదు. కంటే కాసుల పేరు, వడ్డాణం, ఇవన్నీ బంగారం కంటే వేరుగా లేవు. అలాంటిదే దృష్టాంతం ఇది కూడా. కాబట్టి ఈ జగత్తులోని నామరూపాత్మకమైనటువంటి వీటన్నింటికి వేడిని వెలుగుని ఇచ్చేది ఈ ఈ మార్తాండక అనే సూర్య ధర్మమే కలిగిస్తున్నది అని చెప్తున్నారు. మార్తాండకో అంశుమాన్ అంటే కిరణములు కలవాడు. ఈ కిరణములు అనే అర్థంతో మనకి ఇంతకు ముందు వచ్చినాయి, పదాలు వచ్చినాయి. సూర్యుడిని గురించి ఎంత చెప్పినా కిరణాలని గురించే కదా. మనకు సూర్యుడు అనగానే గుర్తొచ్చేది ఆ బింబం, కిరణాలు, ఈ రెండే. కాబట్టి అంశు అంటే కేవలం కాంతి కిరణం మాత్రమే కాదు, అది ఆ చైతన్యం యొక్క ప్రసారం కూడా అని అర్థం చెప్తున్నారు. ఈ విధంగా 11వ శ్లోకం ఏం చెప్పింది అంటే హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభు త్వష్టా మార్తాండకోంశుమాన్
ఇప్పుడు 12వ శ్లోకం చెప్తున్నారు. హిరణ్యగర్భ శిశిర తపనో భాస్కరో రవి అగ్నిగర్భో అదితే పుత్ర శంఖ శిశిరనాశన. హిరణ్యగర్భ శిశిర తపన అహస్కర రవి అగ్నిగర్భ అదితే పుత్ర శంఖ శిశిరనాశన. ఇందులో హిరణ్యగర్భుడు, శిశిర అంటే సుఖమును కలిగించేవాడు, తపన తాపాన్ని కలిగించేవాడు, అహస్కర పగటిని కల్పించేవాడు, రవి ధ్వని చేసేవాడు, అగ్ని గర్భంలో తన లోపల అగ్ని కలవాడు, అదితే పుత్ర అదితి యొక్క కుమారుడు పుత్రుడు, శంఖ ఆనంద స్వరూపుడు శుభాన్ని కలిగించేవాడు, శిశిరనాశన చలిని పోగొట్టేవాడు. ఈ శిశిర అన్నప్పుడేమో శిశిరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు, శిశిర నాశన అంటే చలిని పోగొట్టేవాడు. ఈ శిశిర అనే శబ్దం 2 సందర్భాల్లో విడివిడిగా ఉన్నది. దాని యొక్క ప్రత్యేకతని అర్థాన్ని మనం విడివిడిగా తెలుసుకోవాలి అని అర్థం. హిరణ్య గర్భుడు అనే మాటకి అర్థాన్ని పరిశీలించినట్లయితే హిరణ్య గర్భుడు అంటే పూర్తిగా తేజస్సే. హిరణ్యం అంటే బంగారం అని, కానీ ఇక్కడ హిరణ్యం అనే దేనికి సంకేతం అంటే తేజస్సుకి సంకేతం. ఈ తేజస్సు అనగానే వేడి వెలుగు 2 కలిపి ఉన్నటువంటి ఒకానొక శక్తి అని మనం తెలుసుకోవాలి. ఈ ఉపనిషత్తులు హిరణ్య గర్భుడిని బాగా స్పష్టంగా వర్ణించినాయి. ఆ ఉపనిషత్తుల్లో వర్ణించబడినటువంటి హిరణ్య గర్భ తత్వాన్నే పురాణాలు ఇంకా సవివరంగా చెప్పినాయి. అది అంటే హిరణ్య గర్భుడు అంటే ఎవరు అని అర్థం చెప్పొచ్చును. మనం బ్రహ్మదేవుడు అనే అర్థం చెప్పొచ్చును. దేవతల్ని పూజించేటప్పుడు వివిధ నామరూపాలతో పూజించే వాళ్ళల్లో మొట్టమొదట ఉన్నవాడు హిరణ్య గర్భుడే అని చెప్తున్నారు. ఈ హిరణ్య గర్భుడుకి అతీతమైన స్థితి పరమాత్మ తత్వం. పరమాత్మ వ్యక్తం కావాలి అనుకుంటే మొట్టమొదట వ్యక్తమైన తత్వం హిరణ్య గర్భతత్వం. ఆ హిరణ్య గర్భతత్వమే మొత్తం అంతా వ్యాపించి ఇప్పుడు మన దాకా, మన శరీరం వరకు, మన శరీరంలో ఉన్న అణువుల వరకు వచ్చింది. అంత వైవిధ్యాన్ని తీసుకొచ్చింది, పట్టుకొచ్చింది, మనకు చూపించింది అని అర్థం. ఈ వైవిధ్యాన్ని అంతటిని ఏకీకృతం చేసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం విశ్వవ్యాప్తంగా అది హిరణ్య గర్భతత్వం అవుతుంది. అది దానికి మూలమేది అంటే పరమాత్మతత్వం. ఇది చాలా అద్భుతమైన భావన. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆలోచన అయినా, ఏ భావన చేసినా అది చివరికి పరమాత్మతోటే అంతం కావాల్సిందే. ఎందుకంటే ఈ మొత్తానికి ఆధారం ఆ తత్వమే కాబట్టి. ఇప్పుడు ఏమిటనమాట, ఈ హిరణ్య గర్భతత్వం మనకి దేన్ని చూపిస్తుంది అంటే నిర్గుణ తత్వాన్ని చూపిస్తుంది అని చెప్తున్నారు. ఈ విధంగా సూర్యమండలం ఉజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి హిరణ్య గర్భతత్వాన్ని, ఆ హిరణ్య గర్భతత్వమే ప్రాణశక్తి స్వరూపం, చైతన్య శక్తి స్వరూపం, జడ పదార్థాల స్వరూపం అంతా. హిరణ్య గర్భతత్వం ప్రాణశక్తి స్వరూపం అలా చెప్పుకోవాలి. ఈ ఒక్క హిరణ్య గర్భతత్వాన్ని బ్రహ్మ విష్ణు రుద్ర తత్వాలుగా కూడా వర్ణించటం జరిగింది. ఆ తర్వాత హిరణ్య గర్భ శిశిర అంటే సుఖాన్ని కలిగించేవాడు, తపన తాపాన్ని కలిగించేవాడు. సుఖాన్ని కలిగిస్తాడు, తాపాన్ని కలిగిస్తాడు. సుఖాన్ని ఎప్పుడు కలిగిస్తాడు అంటే నీలో ఉన్నటువంటి అసౌకర్యాన్ని పోగొట్టి నీ శరీరానికి చక్కటి అనుకూలమైన వాతావరణం సూర్యకిరణాల వల్ల ఏర్పడితే నువ్వు దాన్ని అనుభవించగలిగితే అది నీకు శారీరకమైన సుఖాన్ని ఇచ్చినట్లు, అంటే సుఖాన్ని కలిగించినట్టు. అదేవిధంగా మనస్సు ఆరోగ్యంగా కనుక మనం తయారు చేసుకున్నట్లయితే మానసికమైన సుఖాన్ని ఇచ్చినట్లు. అలాగే తాపాన్ని ఎప్పుడు కలిగిస్తాడు, శీతాకాలంలో సుఖము ఉంటుంది, వేసవి కాలంలో తాపం ఉంటుంది.
శీతాకాలంలో సుఖాన్ని ఇచ్చేవాడు, వేసవి కాలంలో తాపాన్ని ఇచ్చి ఆ తాపాన్ని కలిగించేది కూడా సూర్యుడే. ఈ విషయాన్ని మనం భావం చేస్తే సుఖ దుఃఖాల యొక్క అంటే వేసవి కాలంలో తాపాన్ని భరించాలి, శీతాకాలంలో శిశిరాన్ని భరించాలి, చలి బాధను భరించాలి. అప్పుడు మనకి ఆ వేదాంతం అభ్యసించాలి అంటే అర్హతలు చెప్పి అందులో తితిక్ష అనేది ఒకటి చెప్పారు. తితిక్ష అంటే ఇదిగో ఇలాంటి ద్వంద్వాల్ని సహించగలిగినటువంటి శక్తికే తితిక్ష అని పేరు. అంటే అర్థం ఏమిటనమాట, క్రమక్రమంగా వాటి పట్ల మనం ఒక తాదాత్మ్య వాటి పట్ల మనం ఒక ఏ విధమైనటువంటి సంబంధం లేని దృష్టిని గనక అలవాటు చేసుకున్నట్లయితే అటువంటి స్థితిని సాధించగలిగితే మనకి అందులో వాటిని భరించే శక్తి ఏర్పడుతుంది అని చెప్తారు. తర్వాత అహస్కర హిరణ్యగర్భ శిశిరస్తపనో అహస్కర. అహస్కరుడు అంటే పగలు రాత్రి. పగలు ఉండే ఆయన ఉన్నప్పుడు ఆయనని చూడగలిగితే అదే మనకి పగలు, ఆయన మనకు కనపడకపోతే అదే రాత్రి. అహస్కర రవి. రవి అంటే రవము అంటే ధ్వని అని అర్థం. రవి అంటే రవమును చేయువాడు రవి. ఆయన ఏం శబ్దం చేస్తాడు, సూర్యుడు ఏమైనా శబ్దం చేస్తాడా? అది కాదు దాని అర్థం. సూర్యుడు ఉదయించేటప్పుడే ధ్వనితో అంటే సూర్యోదయం ధ్వనితో ప్రారంభం. సహజంగా ఏమిటి అంటే ఇప్పుడు కాలం వ్యతిరేకమైంది కాబట్టి, కానీ పగలు రాత్రి ఈ తేడా లేకుండా ధ్వనులు ఎప్పుడు పడితే అప్పుడు మనకి పట్టణాల్లో వినిపిస్తాయి. కానీ దీన్ని తీసి పక్కన పెడితే రాత్రిపూట నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఆ నిశ్శబ్దం అంతమయ్యే సూర్యోదయం దగ్గరికి పడుతూ ఉన్న కొద్దీ నిశ్శబ్దం పోయి ప్రజలలో, సృష్టిలో మళ్ళీ ప్రకృతిలో మళ్ళీ కలకలం, చైతన్యం, ధ్వని. ధ్వని అనేది ప్రాణశక్తికి గుర్తు, అది చైతన్యానికి గుర్తు ధ్వని. ఆ ధ్వనితో సూర్యోదయంతో ధ్వని ప్రారంభింపబడుతుంది కాబట్టి రవమును కలిగించేవాడు రవి అని అర్థం చెప్పారు. అలాగే ఇప్పుడు అగ్నిగర్భ హిరణ్యగర్భ శిశిరస్తపనో అస్కరో రవి. అగ్నిగర్భ, ఈ అగ్నిగర్భ లక్షణం చాలా గొప్ప విశేష పూరితమైనటువంటి లక్షణం ఇది. గర్భంలో అగ్ని గలవాడు అంటే సూర్యమండలం మధ్యలో అగ్ని ఉన్నది. ఇది ఇప్పుడు భౌతిక శాస్త్రజ్ఞులు కూడా ఆ మాట చెప్తారు కదా, సూర్యుడు మండే పెద్ద గోళము. అది 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 ఏ విధమైన వాయువులతోటి పదార్థాలతోటి నిండి ఉన్నది అనేది మనకి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని సూర్యుడి మధ్యలో అటువంటి అగ్ని ఉన్నదనే విషయాన్ని అగ్నిగర్భుడు అనే మాట ద్వారా వేదం ఇక్కడ మనకి చెప్తున్నది. అగ్నిగర్భ అదితే పుత్ర, అదితి యొక్క పుత్రుడు. దితి అదితి వీళ్ళిద్దరూ కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. ఇది గొప్ప సంకేతమే. కశ్యపుడు ఆయన ప్రజాపతి అంటే తత్వం. కశ్యప అనేది తత్వం. ఆ తత్వాన్ని ఇవాళకి మనం చూడగలిగితే చూడవచ్చు. ఎలాగా? సంతానం ఉత్పత్తి ప్రతి క్షణము జీవులు అన్ని జీవరాశుల్లో, చతుర్విధ జీవరాశుల్లో కూడా ప్రతి క్షణం ప్రాణికోటి పుడుతూనే ఉంది. మానవుడు పుడుతున్నాడు, కనపడుతూనే ఉంది. ఇదే కశ్యప తత్వం అంటే. ప్రజాపతి అంటే ఇదే, ఈ జన్మే ప్రజాపతి. ఆ కశ్యప తత్వం. ఆ కశ్యపుడికి 2 భార్యలు. అంటే ఈ పుట్టేటటువంటి సంతానంలో అది హస్తి మశకాంతరం వరకు, ఏనుగు నుంచి దోమ వరకు మధ్యలో మానవుడు ఉంటాడు. వీటిల్లో ఈ ప్రతి దాంట్లో కూడా 2 లక్షణాలు ఉంటాయి, అనుమానమే అక్కర్లేదు. ప్రతి చిన్న దోమ లాంటి దాంట్లో కూడా ఏమిటా 2 లక్షణాలు? దితి లక్షణాలు, అదితి లక్షణాలు. అందుకనే దితి అదితుల్య ఆ ప్రజాపతికి 2 భార్యలుగా వర్ణించింది పురాణ వాంగ్మయం, వేద వాంగ్మయం కూడా. ఈ రెండింట్లో ఈ 2 అవసరమే. శరీరం నిలవాలి అంటే దితి భావం ఉండాలి, అదితి భావం ఉండాలి.
శరీరం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? దితి భావాన్ని పెంపొందింపజేసుకుంటున్నాం, అదితి భావాన్ని మర్చిపోతున్నాం. మర్చిపోయిన దాన్ని గుర్తుకు చేసుకోవటమే ప్రత్యభిజ్ఞ. దితి భావాన్ని వదిలేసి మనలో ఉన్న అదితి భావాన్ని గుర్తిస్తే అదే మోక్షం. అదితే పుత్ర అనే శబ్దాన్ని, అనే నామాన్ని, సూర్యుడి యొక్క నామాన్ని ఇక్కడ ఉదాహరించి మనకేం చెప్తున్నారు? ఎంత గొప్ప సందేశాన్ని మనకి ఈ ఆదిత్య హృదయం అందిస్తున్నది. అదిగర్భో అదితే పుత్ర శంఖ. శంఖ శంఖ అంటే ఆనంద స్వరూపుడు అని అర్థం చెప్తున్నారు. చిదాకాశ స్వరూపుడు అని కూడా. శం అంటే సుఖము, శం అంటే సుఖమును కలిగించేవాడు. సుఖం అంటే ఆనందమే, ఆనందాన్ని కలిగించేవాడు. ఖం అంటే ఆకాశం, ఖ అంటే హృదయం అనేటటువంటి ఆకాశంలో సుఖాన్ని కలిగించేవాడు. ఈ మనం తాత్కాలికంగా కంటి వలన, చెవుల వలన, నాలిక వలన వచ్చే సుఖాలు ఇవి తాత్కాలికాలు. ఇక్కడ శం అంటే శాశ్వతమైన సుఖం. ఆ శాశ్వతమైన సుఖం యొక్క రుచి మనకి తెలియకపోవటం వలన మనం ఈ తాత్కాలికమైనవే నిజమని అనే భ్రమలో పడి వీటి వెంటబడి వెంపర్లాడుతున్నాం. అది తప్పు అని చెప్పడానికే ఆదిత్య హృదయం వచ్చింది. అందులో ఈ సూర్యుడికి శంఖ అనే నామం కూడా అక్కడే అందుకనే చెప్తున్నారు. శంఖ. తర్వాత శిశిర నాశన. చలిని, శిశిరం అంటే చలి, చలిని పోగొట్టేవాడు. చలి అనేది జడత్వానికి కూడా గుర్తే. చైతన్యానికి వ్యతిరేకం శిశిరం. ఆ శిశిరాన్ని పోగొడితే చైతన్యమే కలిగేది. అంటే బయట సూర్యమండల స్వరూపుడుగా వ్యాపించి ఉన్న మంచుని, దాన్ని ఆయన సూర్యమండలం పోగొడుతుంది. లోపల ఆత్మస్వరూపుడుగా ఉంటూ అజ్ఞానం అనే చల్ని పోగొడతాడు. ఈ విధంగా ఇప్పుడు మనకు 12వ శ్లోకం ఏం చెప్పిందంటే, హిరణ్య గర్భ శిశిరస్తపనో భాస్కరో తపనో అహస్కరో రవి అగ్నిగర్భో అదితే పుత్ర శంఖశిశిరనాశన వ్యోమనాథ తమో భేది రుగ్యజుస్సామపారగ ఘనవృష్టి అపాం మిత్ర వింధ్యవీధి ప్లవంగమ వ్యోమనాథ. వ్యోమ అంటే ఆకాశం. ఆకాశంలో ఈ ఆకాశం అంతటికి నాథుడు. అంటే ఆకాశం అంటే ఖాళీ ప్రదేశానికి నాథుడా కాదు. వ్యోమలో ఆకాశంలో ఉన్న గ్రహ నక్షత్ర తారకాలు, ఈ సూర్యమండలంలో ఏవే ఉన్నాయో వాటన్ని, ఈయన పరిధిలో ఏ ఉన్నాయో వాటన్నింటికి ఈయన నాథుడు, అధిపతి. ఎంత అధిపతి అయినా ఈయన కూడా ఆ పరమాత్మ చేత నడపబడేవాడే. ఆ విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. వ్యోమనాథ. ఆయన ఆకాశంలో ప్రకాశిస్తూ మిగిలిన గ్రహాలన్నింటికి కూడా ప్రకాశాన్ని అందిస్తూ వాటిని తన చుట్టూ తిప్పుకుంటూ ఆ గ్రహ మండలం యొక్క స్థితిగతుల్ని పర్యవేక్షిస్తూ ఆ గ్రహ మండలంలో ఏమైనా ప్రాణులు ఉంటే, మనకి తెలిసినంత వరకు భూమి మీద ప్రాణికోటి ఉందని చెప్తున్నారు కాబట్టి మనకు లేనిపోని విషయాలు అనవసరం. భూమి మీద ఉన్నటువంటి ప్రాణికోటిని శాసిస్తూ, ఉత్పత్తి చేస్తూ, వాటిని పెంచి పోషిస్తూ మళ్ళీ వాటిని తనలోనే లయం చేసుకుంటున్నాడు అనే అంత అర్థం ఈ వ్యోమనాథ అనే మాటకి ఉన్నది అని మనం చెప్పుకుంటున్నాం. వ్యోమనాథ తమో భేది. తమస్సు అంటే చీకట్లు. ఇంతకు ముందు శిశిరనాశన, చీకట్లను పోగొట్టేవాడు. ఉదయించే సూర్యుడికి మనం ఏం చేస్తాము? అర్ఘ్యాన్ని ఇస్తాము, తర్వాత మరి సూర్య నమస్కారాలు చేస్తాము. ఇవన్నీ కృతజ్ఞతగా గుర్తు. ఎందుకని? ఆయన చీకట్లను పారద్రోలాడు కాబట్టి. చీకటి అంటే బాహ్యమైన చీకటి, ఆంతరమైన చీకటి అని కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత అటువంటి తమోభేది. ఋగ్యజుస్సామ పారగ. రుక్కు, యజుస్సు, సామ వేదాలు 3. ఈ 3 వేదాలు, వీటికి త్రయి అని పేరు. ఈ 3 వేదాల్లో ఉండే మంత్రాలతో యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. కాబట్టి ఈ 3 వేదాల అంతంలో కూడా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? పరమాత్మ తత్వాన్ని చెప్తున్నాయి. ఈ మొదటి భాగాల్లో చెప్పబడినటువంటి కర్మకాండ, ఉపాసనాకాండ, చివరి భాగంలో చెప్పబడిన జ్ఞానకాండ, ఈ 3ంటికి
ఈయన పరమాత్మ యొక్క స్వరూపం జ్ఞానకాండలో వ్యవహరించబడింది. ఆ పరమాత్మే ఈ మొట్టమొదట సూర్య భగవానుడు రూపంగా ప్రకాశిస్తున్నాడు అని చెప్తూ ఈ విధంగా ఉపనిషత్తుల వేదాల బోధన అంటే ఉపనిషత్తుల బోధనతో సహా తెలుసుకున్న వాళ్ళకి ఈయన ఆత్మరూపంగా దర్శనమిచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈయన ఏమన్నారు, ఋగ్యజుస్సామ పారగ అనే నామంతో స్తుతించారు. తర్వాత ఘన వృష్టి, వృష్టి అంటే వర్షం, ఘన వృష్టి మేఘాల ద్వారా వర్షాన్ని కురిపించేవాడు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతూనే ఉంది. సూర్యుడు తన కిరణాలచే సముద్రంలో నీటిని పీల్చుకొని మళ్ళీ ఎక్కడ అవసరమో అక్కడల్లా వర్షాన్ని ఇది లేకపోతే ప్రాణికోటి లేదు. ఎంత ఏర్పాటు చేశాడు ఆ పరమాత్మ అంటే అది మనం తెలుసుకుని కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నా మన యొక్క సగం పాపాలు పోతాయని మనం అనుకోవచ్చు. అలాగే ఘన వృష్టి అపామిత్ర, అపామిత్ర అపహ అంటే నీరు, నీటికి మిత్రుడు చెలికాడు. ఇదంతా ఈ సృష్టి అంతా ఆపోమయమే. ఈ సూర్య అపామిత్ర సముద్రుడికి శత్రువు కాదు, మిత్రుడే. ఎందుకని ఆయన దగ్గర నీరు తీసుకుని ప్రాణికోటికి ఇస్తున్నాడు, మళ్ళీ నదుల రూపంలో ఆయన నీటిని ఆయనకే అప్పచెబుతున్నాడు. ఈ విధంగా అక్కడ జరిగేటటువంటి ఈ క్రియాకలాపాలకి అంతటికీ ఆయన సాక్షిభూతుడిగా ఉంటూ ఆయన నిమిత్త కారణంగా ఉంటూ ఈ క్రియాకలాపం అంతా జరగటానికి తోడ్పడుతున్నాడు. కాబట్టి అపామిత్ర. ఇంకొక విశేషణం చెప్తున్నారు, వింజ వీధి ప్లవంగమ, ఆకాశ వీధిలో వేగంగా ప్రయాణించేవాడు, ప్లవంగమ వేగముగా ప్రయాణించేవాడు. ఎక్కడ? వింజ వీధి ఆకాశ వీధిలో. ఆకాశ వీధిలో ఈయన వేగంగా ప్రయాణిస్తూ ఉంటాడు. ఇది మామూలుగా అయితే మనలాంటి ఆయనేం ప్రయాణం చేయుడు, ఈ భూమి తిరిగితే ఆధునిక శాస్త్రం చెప్పిందంతా మనకి ఇందులో ఏ విధమైన వైరుధ్యం లేకుండా మనకి కనబడుతూనే ఉంటుంది. ఆయన ఆకాశంలో విహరించేవాడని అర్థం చెప్పారు. ఈ విధంగా వ్యోమనాథస్తమో భేది ఋగ్యజుస్సామపారగ ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమ ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజా రక్త సర్వభవోద్భవ. ఆతపీ మండలి, ఈయన ఆతపం ఎండని ఇచ్చేవాడు, కలిగించేవాడు, ఎండ కలిగిన వాడు. ఆతపి మండలి వర్తులాకారం కలవాడు, మండలాకారం కలవాడు. మృత్యురూపమైన వాడు. పింగళ తేనె రంగు గలవాడు. సర్వతాపన సకల ప్రాణుల్ని తప్పింపు చేసేవాడు. కవి అంటే జ్ఞాని, జ్ఞానస్వరూపుడు. విశ్వ అంతటా వ్యాపించిన వాడు. మహాతేజ గొప్ప తేజస్సు వెలుగు కలవాడు. రక్త ఎర్రటి వర్ణం గలవాడు. సర్వభవోద్భవ అన్ని ప్రాణుల్ని ఉద్భవింపజేసేవాడు. ఇవి ఇందులో చెప్పినటువంటి విశేషణాలు. అంటే సూర్యుడిని ఆరాధించడానికి మనకి ఏది విగ్రహాలు అక్కర్లేదు. ఆయనే ఒక మండల రూపంలో వ్యాపించి ఉన్నాడు, ఎండ రూపంలోను మండల రూపంలోను వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఎండ అంటే మనం ఎండని ఆరాధిస్తున్నాము అంటే సూర్యుడిని ఆరాధిస్తున్నామనే అర్థం మనం చెప్పుకోవచ్చు. సూర్యుడు తర్వాత ఆతపి మండలి మృత్యు, ఈయనే మృత్యువు, కాల స్వరూపుడుగా ఉంటున్నాడు. కాబట్టి పగలు రాత్రులను ఆ సూర్యుడిలో నుంచి వచ్చిందే భూమిలో నుంచి వచ్చిందే చంద్రుడు అని చెప్పారు కదా. కాబట్టి భూమిని సూర్యుడిని రెండింటిని విడిగా పెట్టి ఈ భూమి మీద ప్రాణికోటి సృష్టించి వీటికి రాత్రింబవళ్ళు సృష్టించి రాత్రింబవళ్ళు జరిగిపోతున్నాయి అంటే ఈ పుట్టిన ప్రాణికోటి మరణించాలి అని. ఈ విధంగా ఈ ప్రాణికోటికి మృత్యు రూపంగా ఉన్నాడు. మృత్యు పింగళ ఈ ఉదయ సమయంలోను సాయంకాల సమయంలోను తేనె వర్ణం కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. సర్వతాపన అందరికీ మిగిలిన కాలాల్లో ఉదయం సాయంత్రం అంతగా తప్పింపక చేయకపోయినా మధ్యాహ్న కాలాల్లో
అందరినీ తప్పింపజేస్తూ ఉంటాడు. అది అలాగే కవిహి, కవిహి అంటే సర్వజ్ఞుడు, సమస్తం. ఈ సర్వజ్ఞుడు అంటే ఈశ్వరుడే తప్ప, పరమాత్మే తప్ప మరేది శక్తి కాదు. అది సర్వ కవిహి విశ్వ, అంతటా వ్యాపించిన వాడు. దేని ద్వారా? కిరణాల ద్వారా. ఈ కిరణాల ద్వారా వ్యాపించింది ఎవరు? నిజంగా పరమాత్మ. ఆయనకేం కిరణాలు లేవు. ఇటువంటి సూర్యుడు నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం, ఇటువంటి ఎంతమంది సూర్యుళ్ళైనా ఆయన ముందు, ఆ పరమాత్మ యొక్క కాంతి ముందు తక్కువే అని మనకి ఉపనిషత్తు చెప్తున్నది. కాబట్టి వీటికి అతీతమైనటువంటి ఈ వెలుగు ద్వారా, ఈ లక్షణాల ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని మనం గ్రహించాలి. అలాగే మహాతేజ, గొప్ప తేజస్సు కలవాడు. రక్త, ఎరుపు రంగు కలవాడు. సర్వభవోద్భవ, ప్రాణికోటిని ఉత్పత్తి చేసేవాడు ఆయన. సూర్య కిరణాల్లో ప్రాణుల్ని సృష్టిస్తూ ఉంటాడు. మళ్ళీ వాటిని ఉపసంహరించుకోవటం కూడా ఆ కిరణాల ద్వారానే ఉపసంహరిస్తూ ఉంటాడు. నక్షత్ర గ్రహ తారాణమధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే. నక్షత్రాలు, గ్రహాలు, తారలు, వీటన్నింటికి నక్షత్రాలకి, గ్రహాలకి, తారలకి అధిప ఈయన ప్రభువు. విశ్వభావన, జగత్తుని సృష్టించి పరిపాలించే ఆ భావన కలవాడు. తేజసామపి తేజస్వి, తేజవంతమైనవి ఏవైతే కొన్ని ఉన్నాయని అనుకుంటున్నామో వీటన్నింటికంటే మించిన తేజస్సు, వీటికే తేజాన్ని ఇచ్చే తేజస్సు అయినవాడు. ద్వాదశాత్మన్, ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి సూర్యుని యొక్క ద్వాదశాత్మల్ని మనకి చెప్తున్నారు. 12 రూపాలుగా సూర్య శక్తిని విభజించి చెప్తున్నారు. ఏమిటా 12 అంటే చెప్తున్నారు. విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశ, భగవాన్. ఇవి 12 సూర్య భగవాను యొక్క పేర్లు. అందుకనే ద్వాదశాత్ముడు, ద్వాదశ భాస్కరులు అనేటటువంటి 12 మంది భాస్కరులు అనే ఇది విభాగాన్ని వివరించి చెప్తున్నారు. విష్ణు సర్వవ్యాపకుడు. శక్ర, ఆయన ఏంటి? వర్షాధిపతి. ఈ వర్షాధిపతి కూడా సూర్యుడే. విష్ణువు సర్వవ్యాపకత్వం, విష్ణుత్వం సూర్యుడే, శక్రత్వం సూర్యుడే. అర్యమ అంటే చీకట్లను పారద్రోలేవాడు, చీకట్లను పారద్రోలేవాడు సూర్యుడే. ధాత, ఈ పుట్టిన ప్రాణులన్నింటినీ పోషించేవాడు, అది కూడా సూర్యతత్వమే. త్వష్ట, శీఘ్రంగా కిరణాల ద్వారా వ్యాపించేవాడు. పూష, ధాత, పూష ఈ 2 సమానార్థకాలే. వివస్వాన్, వసు సంపద కలవాడు. సవిత, ప్రాణికోటిని పుట్టింపజేసేవాడు. మిత్ర, అందరికీ మిత్రుడు. వరుణ, ఖగోళంలో సంచరించేవాడు. అంశ, బ్రతుకును సుఖమయం చేసేవాడు. భగవాన్, ఇవి అంటే ఆనంద స్వరూపుడు. ఈ 11 లక్షణాలు ఆనందంలో సమ్మిళితమైపోయి చివరికి ఆనందమే ఉంటుంది. ఈ విధంగా ద్వాదశాత్మన్, 12 ఆత్మలకు 12 భాగాలుగా నిన్ను నువ్వు విభజించుకున్నటువంటి ఓ సూర్య భగవానుడా నమోస్తుతే అని సూర్య భగవానుడికి స్తోత్రం మధ్య భాగంలోకి వచ్చేసరికి నమస్కారం చేశారు. ఇప్పుడు ఈ మొట్టమొదటి ఇవి చూసినట్లయితే మధ్య భాగంలో సూర్యుని యొక్క స్తుతి, నమోస్తుతే స్తుతి. తర్వాత మళ్ళీ మిగిలిన 6 శ్లోకాలు నుతి. ఈ విధంగా ఒకానొక ప్రత్యేకమైన పద్ధతిలో సూర్య భగవానుని యొక్క ఆ మహిమని గాని, ఆయన ప్రాముఖ్యతని గాని, మరి అదే విధంగా ఆయన తన ద్వారా లోకానికి, మనలాంటి సాధకులకి
ఆయన అందించేటటువంటి సందేశానికి కర్తగా గాని ఆయన ప్రాముఖ్యాన్ని ఆదిత్య హృదయం మనకి వివరించి చెప్తున్నది. తర్వాత మిగతా శ్లోకాల్లో ఏ విధమైనటువంటి అర్థాన్ని భావాన్ని చెప్పారో తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.